ఈ నెల 7వ తేదీన ఇండియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. కేవలం 19 రోజుల వ్యవధిలోనే ఇప్పుడు సూర్యగ్రహణం సంభవించింది. కానీ ఇది ఇండియాలో కనిపించడం లేదు. ఇవాళ రాత్రి అమావాస్య వేళ సూర్యగ్రహణం జరగనుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం కేవలం పశ్చిమ దేశాల్లోనే కనిపించే అవకాశం ఉంది. సూర్యుడు భూమి మధ్య చంద్రుడు రావటంతో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఇవాళ ఏర్పడే సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఇదే చివరి గ్రహణం. పాక్షిక గ్రహణంతో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు దాదాపు 85% వరకు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత కాలమాన ప్రకారం ఇవాళ రాత్రి 10:59 గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 1:11 సమయంలో గ్రహణ గడియలు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన తెల్లవారుజామున 3:23 గ్రహణం ముగుస్తుంది. అయితే ఇండియాలో రాత్రి సమయం కాబట్టి ఆ పాక్షిక సూర్యగ్రహణం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. ఇండియాలో ఈ పాక్షిక సూర్యగ్రహణం కనిపించదు. ఎందుకంటే అప్పుడు మన వద్ద సూర్యాస్తమయం జరుగుతుంది కాబట్టి. మన ప్రాంతంలో సూర్యుడు అస్తమించడం వల్ల ఆ గ్రహణాన్ని నేరుగా వీక్షించలేం. ఆ ఖగోళ అద్భుతం కేవలం దక్షిణ ధ్రువ దేశాల్లో మాత్రమే దర్శనమిచ్చే అవకాశాలున్నాయి. పసిఫిక్ దీవులు, అంటార్క్టికా, న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియాలో మాత్రం ఈ గ్రహణం కనిపించే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశస్థులకు మాత్రం సూర్యగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. అంటార్క్టికాలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు సంపూర్ణంగా కనుమరుగవుతాడు. పసిఫిక్ సముద్రంలో ఉన్న దీవులను కాసేపు చీకట్లు కమ్ముకుంటాయి. ఇండియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాలకు మాత్రం గ్రహణ వీక్షణ ఉండదు. మళ్లీ 2 ఏళ్ల తర్వాత ఇండియాలో సూర్యగ్రహణ వీక్షణ జరగనుంది. 2027 ఆగస్టు 2వ తేదీన సూర్యగ్రహణం సంభవించనుంది. ఆ గ్రహణాన్ని భారతీయులు, ఖగోళ శాస్త్రవేత్తలు వీక్షించే అవకాశాలున్నాయి. ఆ రోజున గ్రహణం మధ్యాహ్నం వేళ సంభవిస్తున్న నేపథ్యంలో దీన్ని చూసే అవకాశాలు ఉంటాయి.